హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్ విత్ దీపిక. ఈరోజు నేను కిచెన్ని ఎలా క్లీన్ చేశానో చూపిస్తాను. దానికి ఎన్ని స్టెప్స్ ఫాలో అయ్యానో చెప్తాను. అంతకంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను కిచెన్ని ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కిచెన్ని క్లీన్ చేసుకోవడానికి కౌంటర్ టాప్ మీద వాటి మీద అప్లయన్సెస్ మీద అయినా సరే ఫస్ట్ న్యూస్ పేపర్ స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం పైనుంచి డస్టింగ్ చేసినప్పుడు ఆ ప్లేట్స్ మీద డస్ట్ అంతా పడి అవన్నీ మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ పేపర్స్ తీసేసిన తర్వాత. అందుకని ఫస్ట్ న్యూస్ పేపర్స్ మొత్తం అంతా కౌంటర్ టాప్ మీద కానీ లేదు అంటే గ్యాస్ స్టవ్ మీద కానీ మొత్తం అంతా న్యూస్ పేపర్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే మనకి వర్క్ అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. అందుకని ఫస్ట్ కౌంటర్ టాప్ మీద ఏ అప్లయన్సెస్ ఉన్నాయో ఏ థింగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద న్యూస్ పేపర్ని బాగా ప్రాపర్గా నీట్గా డస్ట్ పడినా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలాగా. అలాంటప్పుడు ఏంటంటే మనకి చాలా ఈజీగా అవుతుంది వర్క్ అనేది. దీంతోపాటు మనం ఫస్ట్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన కిచెన్లో డ్రాస్ ఉంటాయి కదా, డ్రాస్ పైన అదంతా మొత్తం అంతా నీట్గా డస్ట్ లేకుండా నీట్గా ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి. పైనుంచి మొత్తం దులిపేసుకోవాలి. దులిపేసుకుని ఏం చేద్దామంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి పైన మొత్తం న్యూస్ పేపర్స్ వేసుకుందాం. ఇలాగ పైన న్యూస్ పేపర్స్ కానీ లేదంటే టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా, అలాంటివి పాతవేమన్నా ఉంటే అవైనా వేసుకోవచ్చండి. న్యూస్ పేపర్స్ వేసుకుని మనం అంటించుకోవాలన్నమాట, గాలికి అలాగా లెగవకుండా కింద పడిపోకుండా. ఫస్ట్ అయితే ఇలా వేసుకొని అటు ఇటు కదలకుండా టేప్తో అంటించుకోవచ్చు. లేదు అంటే టేబుల్ మ్యాట్స్ ఉంటాయి, డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అలాంటివి ఏమన్నా పాతగా ఉన్నాయనుకోండి, అలాంటివి పైన స్ప్రెడ్ వేసేసుకొని పెట్టుకుంటే మనం క్లీన్ చేసుకోవడానికి డస్ట్ పట్టిన ఈజీ అన్నమాట. మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మనం కిచెన్లో గ్రిల్స్ అవి ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఇది చిన్న సన్నగా దుమ్ము లాంటిది అలాంటిది ఉంటే మొత్తం అంతా నీట్గా ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకోవాలి. ఈ కిచెన్ దగ్గర ఉన్న గ్రిల్స్ అన్నిటికీ ఫస్ట్ పైన క్లీన్ చేసుకున్న తర్వాత డోర్స్ అవన్నీ ఓపెన్ చేసుకొని నీట్గా మన గ్రిల్స్ అన్నీ నీట్గా డస్ట్ లేకుండా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ బూజు లేకుండా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్తో ఒకసారి ఆ దుమ్ము ఏదన్నా ఉంటే ఒకసారి ఇలాగ తుడిచేసుకొని తడి బట్ట పెట్టి కానీ లేదు అంటే మనకి వైప్స్ ఉంటాయి కదా, కౌంటర్ టాప్ వైప్స్, అవి పెట్టి కానీ తడి దాంతో లాస్ట్ ఫైనల్గా ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ పొడి దాంతో క్లీన్ చేస్తే ఏంటంటే అక్కడ డస్ట్ ఏదన్నా డ్రైగా ఉంది అదంతా క్లీన్ అవుతుంది. ఫస్ట్ డ్రై దాంతో తుడుచుకున్న తర్వాత ఆ తర్వాత వెట్ దాంతో తుడిచేసుకొని ఆ గ్రిల్స్ అన్నీ కిచెన్లో ఉండే గ్రిల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి కబోర్డ్ క్లీనింగ్ అండి. మనకి గ్రాసరీస్ అవన్నీ బాక్సెస్ అవన్నీ ఐటమ్స్ అన్నీ పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ కబోర్డ్స్ అవన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ పైన ఉన్నవన్నీ కిందకి తీసుకొని కింద పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడానికి కబోర్డ్లోవి ఇలాగ ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. ఇవన్నీ మొత్తం ఐటమ్స్ అన్నీ కబోర్డ్స్లో నుంచి కింద పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక సైడ్కి ఇలా మొత్తం అన్నీ నీట్గా సైడ్కి పెట్టేసుకుందామండి. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని నా దగ్గర ప్లాస్టిక్ది షీట్ ఉందండి, ఐకియా నుంచి తెచ్చింది, అది వేసుకొని పెట్టేశాను. క్లీన్ చేసుకొని షీట్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి నీట్గా ఐటమ్స్ అన్నీ నీట్గా తుడుచుకొని మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టేస్తున్నాను.
అంటే అయిపోయినప్పుడు నేను సపరేట్గా ఏం క్లీన్ చేయనండి. అయిపోయినప్పుడు వెంటనే అది క్లీన్ చేసి ఆరబెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పోసుకుంటాను. అందుకని పండగలప్పుడు ఇలాగ క్లీన్ చేయాలంటే మొత్తం అన్నీ ఒక్కొక్క దాంట్లో సపరేట్ చేసుకొని ఇలా క్లీన్ చేయమన్న అనమాట. అయిపోయిన వెంటనే కడిగేసి ఆరబెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా వేసేస్తాను. ఇలా ఏంటంటే మనకి జిడ్డుగా ఉండు, అయిపోయినప్పుడు వెంటనే అంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. పండగలప్పుడే సపరేట్గా ఫ్రెష్గా మొత్తం అన్నీ క్లీన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉండదన్నమాట. ఇలాగ మొత్తం అన్నీ క్లీన్ చేసి తుడిచేసుకొని నీట్గా సర్ది పెట్టేస్తున్నాను. ఇలాగ మొత్తం తుడుచుకొని అన్నీ సెట్ చేసి పెట్టానండి. మొత్తం అన్నీ నీట్గా అయిపోయాయి. ఇలాగ అన్నీ నీట్గా సెట్ చేసుకున్నాను. మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసి తుడిచేసి పెట్టేశాను. ఇలాగ కబోర్డ్స్ అన్నీ ఫస్ట్ పైన తుడిచేసిన తర్వాత లోపల అంతా నీట్గా తుడిచేసుకొని ఇలాగ మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్ వచ్చేసి. ఇలా మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాను కబోర్డ్కి మొత్తం అంతా. కబోర్డ్స్ అన్నీ ఖాళీ చేసి పెట్టేశాను. ఇప్పుడు కాక్రోచ్కి స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసి ఒక 10-15 మినిట్స్ ఇలా వదిలేసేస్తే ఏమవుతుందంటే ఏమన్నా కాక్రోచెస్ ఉన్నా ఇన్సెక్ట్స్ ఉన్నా అన్నీ చచ్చిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇలాగ మొత్తం కాక్రోచెస్ అది స్ప్రే చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇలా మొత్తం అన్నీ నీట్గా సర్ది పెట్టానండి. ఇది 5th వన్. ఫస్ట్ మన ఇది అయిపోయిన తర్వాత అన్ని కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ని నేను ఏం చేస్తున్నానంటే వెనిగరు డిష్ లిక్విడ్ సోప్ పెట్టేసి విమ్ కానీ ప్రిల్ కానీ ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా నీట్గా రబ్ చేస్తున్నానండి. స్టీల్ పీస్ లాంటివి ఉంటుంది కదా, దాంతో రబ్ చేస్తే ఏంటంటే ఆయిల్ లాగా జిడ్డుగా ఉన్న అంత నీట్గా అయిపోతుంది. ఇది స్పాంజ్ ఇలాంటివి మొత్తం అన్నీ ఇలాంటి వాటితో చాలా అబ్జర్వ్ అవుతుంది, చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇలా నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. పైనే కాదండి కింద కూడా మనం అంతా నీట్గా ఇలాగా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా క్లీన్ చేస్తాను. కౌంటర్ టాప్ మీద స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి. నేనేంటంటే స్టవ్కైనా ఈ కౌంటర్ టాప్స్కైనా సైడ్కి ఇవన్నీ క్లీన్ చేయడానికి ఏంటంటే వెనిగరు విమ్ లిక్విడ్ డిష్ సోపే వాడుతున్నానండి. వేరే ఏమీ వాడట్లేదు. వీటితోనే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం రబ్ చేసి ఆయిల్ లాగా జిడ్డుగా ఉన్నా కానీ ఒక 10 మినిట్స్ అలాగ వదిలేస్తే ఏంటంటే నాని నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. గ్యాస్ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. గ్యాస్ కూడా నీట్గా తుడిచేస్తున్నానండి. ఎప్పటికప్పుడు వాటర్లో డిప్ చేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇలాగ తుడిచేస్తున్నాను. మనకేంటంటే నీట్గా ఉంటుంది, ఎక్కడ మరకలు ఉండవండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. మనకి అంతా 1 మంత్కి ఒకసారి క్లీన్ చేయాలి అనే కాన్సెప్ట్ కూడా ఉండదు. ట్యాప్ కింద పెట్టేసి వాటర్తో ఇలాగా వాటర్ పిండేసి నీట్గా గట్టిగా ఇలాగ పిండేసేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడుతున్నాను అనమాట. ఇలాగ మళ్ళీ ఒక్కసారి తుడుచుకుంటున్నాను. ఏదైనా డర్టీగా మురికిగా ఉన్నట్టు అనిపించినా నీట్గా వచ్చేస్తుంది అనేసి. గ్యాసు ఈ స్విచ్చెస్ కూడా ఏంటంటే మనకి వెనిగరు విమ్ లిక్విడ్తో కూడా పోతుందండి. కాకపోతే ఆ హోల్స్ ఉన్న దగ్గర మాత్రం తడి తగలనివ్వద్దు. వెట్ వైప్స్తో తుడవద్దు అనమాట. డ్రైగా ఉన్న దాంతోనే తుడవాలి. లేదు అని అంటే మనం కొంచెం మందంగా ఉన్న టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. నేను కౌంటర్ టాప్కి ఈ సైడ్కి ఫ్రంట్కి ఉన్న దానికి వీటన్నిటికీ విమ్ లిక్విడ్ నెక్స్ట్ వెనిగర్ ఇవి రెండే యూస్ చేస్తున్నానండి. ఇవి ఏంటంటే చాలా బాగా పనిచేస్తాయి. ఆయిలీగా ఉన్నా కానీ మనకి స్విచ్చెస్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలాగ మొత్తం అంతా కౌంటర్ టాప్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ క్లీన్ అయిపోయింది కదండి. ఇలాగ కౌంటర్ టాప్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు.
సిక్స్త్ వన్ వచ్చేసి అప్లయన్సెస్ క్లీనింగ్ అండి. నా దగ్గర ఓటీజీ ఉంది, ఓవెన్ ఉంది, నెక్స్ట్ గ్రైండర్ ఉంది, మిక్సీ ఉంది. గ్రైండర్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానండి. ఈ ఓటీజీ, ఓవెన్ ఒకటి, మిక్సీ ఇవి బాగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడతాం కాబట్టి కొంచెం డస్ట్గా ఉంటుంది. దీనికి కూడా స్టీల్ పీచ్ పెట్టేసి కొంచెం డర్టీగా ఉంటే వెనిగరు, లిక్విడ్ రెండు కలిపిన వాటర్ ఉంటే ఆ వాటర్లో డిప్ చేసుకొని బాగా పీచ్తో రాకేస్తే నీట్గా అయిపోతుంది అనమాట. ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి. మిక్సీని కూడా వెనిగరు, విమ్ లిక్విడ్ కలిపిన లిక్విడ్ దాంతో ఒకసారి నానబెట్టేసి రబ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా వైప్స్తో నీట్గా క్లీన్ చేస్తున్నానండి. అప్పుడు ఏంటంటే నాని మురికిపోతుంది, ఈజీగా వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. మనకి కార్నర్స్ అలాగే ఏమన్నా ఉన్నాయంటే టూత్ బ్రష్ పాడైపోయినవి ఉంటాయి కదండి, మనం పడేయకుండా ఇలాగ చిన్న చిన్నగా సందులు ఉన్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి కదా, సందులు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా పోతుందండి. దానికోసం మళ్ళీ సపరేట్గా టూల్స్ కూడా కొనాల్సిన పని ఉండదు. ఇలా మొత్తం వాటర్లో డిప్ చేసుకుంటూ నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలండి మిక్సీని కూడాను. నెక్స్ట్ ఓటీజీని కూడా క్లీన్ చేసుకున్నాం. మిక్సీ క్లీన్ అయిపోయింది కదా, చూడండి ఎంత వైట్గా కనిపిస్తుందో. ఇలాగే మన ఇంట్లో ఏ అప్లయన్సెస్ ఉంటే ఆ అప్లయన్సెస్ని మంచిగా వెనిగరు, విమ్ లిక్విడ్ ఉన్న జెల్తో ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ మనం టెంపరేచర్ సెట్టింగ్స్ దగ్గర ఏంటంటే పాత బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో ఒకసారి ఒక 5 మినిట్స్ అలాగా తడిపేసేసి ఆ లిక్విడ్ని ఒక 5 మినిట్స్ ఆగి క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది. టూత్ బ్రష్తో రబ్ చేసేసేయచ్చండి. మనం స్పూన్స్, గరిటెలు, బౌల్స్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక్కొక్కటి లేదంటే విరిగిపోయినాయి అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ నీట్గా ఏవేవి ఎలా కావాలో మొత్తం అంతా నీట్గా సెట్ చేసుకుందాం. మనకి ఎక్స్ట్రా ఉన్నాయి ఉంటే వాడని ఉంటే పక్కకు పెట్టేసుకోవచ్చండి, లేదంటే తీసేయచ్చు. అంటే మెస్సీగా ఉంటే మనకి ఫ్రీగా ఉండదు. అందుకనేసి స్పూన్స్ ఏవేవి ఎంతవరకు అవసరమో అవన్నీ ఉంచుకొని మనం ఎక్స్ట్రా ఉన్నాయంటే లోపల ప్యాక్ చేసి పెట్టుకోవచ్చండి. మనకు అవసరం అనుకున్నవి లేవు అని అంటే వేరే వాళ్ళకి ఎవరికన్నా పన్నాళ్ళకైనా మెయిడ్స్కి అలాగ ఇచ్చేయచ్చు కదా, ఇంట్లో ఉండే కంటే. ఇలాగ మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న స్పూన్స్ చిన్నవన్నీను. నేను కిచెన్ని సర్దిన తర్వాత నాకు అవసరం లేనివి వచ్చాయి, పక్కకు పెట్టేస్తున్నాను. మనం అన్నీ క్లీన్ చేసిన తర్వాత మర్చిపోయేది ఏంటంటే డస్ట్బిన్ అండి. డస్ట్బిన్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదంతా నీట్గా ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టి పెట్టేసుకుందాం. ఆరబెట్టేంత టైం లేదంటే క్లాత్తో తుడిచేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ ఇలాగ ఉందండి. చూడండి చాలా వైట్గా నీట్గా ఉన్నాయి, మురికి అనేది లేదు. నీట్గా వెనిగర్తో క్లీన్ చేసేసరికి చాలా బాగుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.